CT cable. అలాంటి వాటిని మనం నీట్గా పెట్టుకుంటే ఇప్పుడు ఇది గేట్ ఎప్పటికప్పుడు క్లోజ్ ఉంటే ఇక్కడ ఎలాంటిది చూడండి మీరు ఒకసారి అక్కడ కెమెరా తిప్పు అక్కడంతా చూడండి కమేలా నుంచి లోపల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు బయటకు కుక్కలు తీసుకొచ్చి పడేయడం జరుగుతుంది. మరి ఎన్నిసార్లు నేను కమిషనర్ గారికి చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు. ఎక్కడ పోయి కొబ్బరికాయ కొడదామా అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్లు కాదు. ముందు వార్డుల ఏంటి సమస్య, అతను వచ్చిన ఎవరు వర్కర్లు వచ్చి ఊకిపోతారో మళ్ళీ అదే చెత్త వచ్చి బయట పడుతుంది. ఏం శానిటేషన్? దీన్ని శానిటేషన్ అంటారా? మనం ఫస్ట్ బేసిక్ ఆ చెత్త బయటికి రాకుండా దాన్ని కాపాడుకోవాలి అని ఎన్నిసార్లు గేటు పెట్టండి అంటే చిత్తశుద్ధి లేక నిర్లక్ష్యంతో ఇలాంటి చైర్మన్ मिलके खा ले रहे, ये ऐसा छोड़ दिए, जाके काम भी ఉందో నీతియా बोल रहे. శానిటేషన్ మనం ఇంటి చుట్టూ మంచిగా నూక్కోవాలి, మంచిగా పెట్టుకోవాలి. ఇంటి చుట్టూ బాగానే ఉంది, మరి ఇది మోర్లు కూడా వాళ్ళే తీయాలనా? మోర్లు కూడా జనాలే తీయాలదా? ఎవరు తీయాలి? మోరీ లోపాలు ఉన్నాయి, మళ్ళీ ఆ మందు కూడా జనాలు వేసుకోవాలనా? మళ్ళీ వేసుకుంటాము. ట్యాక్స్ తీసుకోకండి మీరు. మా వార్డులో 100% అందరూ ట్యాక్స్ కట్టిండ్రు, ఒక్కరు కూడా బిల్లు పే చేయని వాళ్ళు లేరు. మళ్ళీ మా దగ్గర ట్యాక్స్ తీసుకొని అన్ని తీసుకొని ఈ పనులు అడ్డగోలుగా పెట్టడము ఏంటి అని మా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఇలా ప్రశ్నిస్తున్నారు, రేపు మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్, ప్రజలను మోసం చేసి ప్రజల ద్వారా మనం ఎన్నుకున్నాము, ప్రజలనే మనము ఎన్నుకున్న వాళ్ళనే కామా కర్రే. जेसीपी पूछ के मैं 1 महीना हो रहा, आज कल रिपेयरिंग में है, वो है, ये है बोल के खाली उसको ये करके बाहर से किरायों को दूसरे जगह भिजा रहे नहीं भिजा रहे, वो अल्लाह जाने पानो क्या कर रहे बोले तो बिल्ला बना के 1 घंटे को 40 घंटे 50 घंटे बिल्ला डाल लेके चेयरमैन कमिश्नर मिलके बिल्ला उठा ले रहे. फिर ये कितना काम होना ना, फिर ये किसको धोखा दे रहे लोग. చైర్పర్సన్ గారి వ్యవహారం ఇలా ఉంది. ఆమెకు మున్సిపాలిటీ వార్డుల పైన చిత్తశుద్ధి లేదు. కానీ ప్రతి జాగాలో వెళ్ళి ఫోటోకు బిల్డప్లు ఇచ్చుకుంటా ఫోటోలు దిగడం కాదు. మనం వార్డులో వర్క్ ప్రజలు కంప్లైంట్లు ఇచ్చినాయి, మనం ఎంత సొల్యూషన్ చేశాము, వాళ్ళకి ఎంత మనము సహాయం చేశాము, వాళ్ళ సమస్యలను ఎంత తీర్చాము, దానిపైన ఫోకస్ పెట్టండి. మీరు వెళ్ళి ఆడ ముగ్గేసినంత మాత్రాన నిన్న పేపర్లో సాక్షి పేపర్లో కూడా వచ్చింది, మీరు ముగ్గేసిన 2 గంటలకే మళ్ళీ ఆడ చెత్త కుప్ప తయారైంది. అది కాదు, మళ్ళీ మీరు ఆడ శుభ్రం చేసిండ్రంటే మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా మీరు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయండి. డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే ఆ డస్ట్బిన్లో వేస్తారు అంతే తప్ప వాళ్ళు ఇంకోటి మన మున్సిపాలిటీ మోరీలు కూడా తీసి వాళ్ళు ఎక్కడ వేయాలి? అప్పటిదప్పుడు ఒక డస్ట్బిన్ స్పాట్ పెడితే దాంట్లో వేస్తారు, మళ్ళీ ట్రాక్టర్లో లిఫ్ట్ చేయబడుతుంది. అలాంటి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి తప్ప నేను ఒకటే చెప్తున్నాను, కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ మీరు వార్డులలో వెళ్ళి ఏదో విజయోత్సవాలు నామమాత్రంగా విజయోత్సవాలు జరుపుతున్నాము అని చెయ్యకుండా శానిటేషన్ మీద ప్రతి దాని మీద ఫోకస్ చేయండి. ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసి దాన్ని తీర్చడానికి ముందడుగు వేయండి తప్ప ఫోజులు ఇచ్చి మేము ఈడ విజయోత్సవాలు జరుపుకున్నామనే ఫోటోలు ఇవ్వకండి దయచేసి. ఎమ్మెల్యే గారితో కూడా నా ఒక రిక్వెస్ట్, ఇలా మరి మీ పార్టీని మిమ్మల్ని బద్నాం చేసే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాలలో లేరు, మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు దానిపై అందరికీ నమస్కారం. నా పేరు రఘు, వార్డ్ నెంబర్ 20 ప్రెసిడెంట్ని, కాంగ్రెస్ పార్టీ వార్డ్ నెంబర్ 20 ప్రెసిడెంట్ని. చైర్మన్ గురించి మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న మా ఒక వార్డు కౌన్సిలర్ 20వ వార్డు కౌన్సిలర్
పేరెత్తడం కూడా నాకు నచ్చదు. ఇది మా యొక్క చైర్మన్ మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఒక అవకాశవాదివి. నీ అవకాశవాదిని చూపించుకోవడానికి ఇది నీకు ఇప్పుడు సమయం దొరికింది, నీ అవకాశం చూపించుకోవడానికి. ఇన్ని 4 ఏళ్ల సంది నువ్వు చైర్మన్ దగ్గర ఎన్ని పనులు చేసుకున్నావు మాకు తెలీదా? 4 ఏళ్ల సంది చైర్మన్ తోటి నువ్వు ఎన్ని ఉపయోగాలు చేసుకున్నావు మాకు తెలీదా? 4 ఏళ్ల సంది నువ్వు ఎన్ని పనులు చేసుకొని చైర్మన్గా ఎన్నిసార్లు తిరిగినావు తెలీదా? 4 ఏళ్ల సంది చైర్మన్ కొంగు పట్టుకొని ఎంట తిరిగిన సంగతి నీకు తెలీదా? చైర్మన్కి ఒక అవమానపరచడానికి నీకు నోరెట్లు వస్తున్నది. ఆ చైర్మన్ తాండ్రకు ప్రథమ పౌరవాళ్ళు చైర్మన్ గారు. మీరు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు మళ్ళా చైర్మన్ ఫోటోలోకి పోజులు ఇస్తున్నది చూపించుకుంటున్నానంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా తల్లి? ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా కానీ అంగన్వాడీలో గుడ్లు వంచడానికి ఫస్ట్ పోజులు నువ్వే ఉంటావు. గవర్నమెంట్ స్కూల్లో బడి బాటల ఫోటోలకు ఫస్ట్ పోజులో నువ్వే ఉంటావు. ఆ టీచర్లను కూడా ముందరికి రానియవు. వాళ్ళ టీచర్ల సీట్లలో పోయి నువ్వు కూర్చుంటావు, హెడ్ మాస్టర్ సీట్లో పోయి. అంగన్వాడీ స్కూల్లో రిజిస్టర్ నువ్వే చేస్తావు, ఆయమ్మ పోస్ట్ నువ్వే చేస్తావు. ఇదే నా ఫోటోలో పోజులు ఇచ్చుడు అనే మున్పు నిన్నోరు అదుపులో పెట్టుకోమ్మా. ఓ పదంపూర్ వాళ్ళకి అనుడు కరెక్ట్ కాదు. ఆమె పోజులు ఇవ్వాలనుకుంటుంటే ఎప్పుడో ఇచ్చుకుంటుంటే ఏదేదో ఎక్కడెక్కడనో ఉంటుండే. ఆమె అట్లా కాదు కాబట్టి 4 ఏళ్ళు ఆమె పరిపాలించింది. ఆమెను దింపాలని ఎంతమంది ప్రయత్నించినా దిగలేదు. ఆమె మంచి పాలన ఇచ్చింది కాబట్టి 4 ఏళ్ళు కొనసాగింది, 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తుంది. మీ అసలు ఎంతమంది ఎన్ని విమర్శించినా చైర్మన్కు ఎటువంటి దోకా ఉండదు. ఆమె నిజాయితీగా పనిచేసి నిజాయితీగా పనిచేస్తున్నది. నీదేందమ్మా ప్రాబ్లం? మళ్ళీ గల్లీలో వార్డు లోపల నా ప్రజలు ట్యాక్స్ కట్టిన, నా ప్రజలు 100% నువ్వు కట్టినావు ట్యాక్స్. వాళ్ళది ప్రజలు మంచోళ్ళు కాబట్టి మా వార్డు ప్రజలు మంచోళ్ళు కాబట్టి కట్టిండు. వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రజలకు ఇల్లు కడుతుంటే పైసలు వసూలు చేస్తున్నావు, టార్చర్ చేస్తున్నావు, వాళ్ళకు పర్మిషన్ లేకుండా హైకోర్టులు వేస్తున్నావు, కోర్టులు వేస్తున్నావు. ఇదేనమ్మా నీకు అవసరతనం? ఇదేనమ్మా 4 ఏళ్ల సంది నువ్వు గుర్తుకు రాలేదు? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకు గుర్తుకొస్తున్నది ట్యాక్స్ల గురించి? మరి 4 ఏళ్ళు మంచిగానే ఉన్నదా నీకు? అప్పుడు కనిపించలేదా నీకు? అప్పుడు టీఆర్ఎస్లో ఉంటివి, బీజేపీలో ఉంటివి, తర్వాత టీఆర్ఎస్లో పోయినావు, నీ లాభాలు అన్నీ దోచుకున్నావు, నీ వ్యాపారాలు చేసుకున్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్లో కూడా చైర్మన్ వెళ్ళిపోయిందని నీకు బాధ అయింది. ఇప్పుడు నీకే పని అయితే లేదు కాబట్టి నువ్వు ఎత్తి చూపుతున్నావు, అంతే కదా? ఇది మీ ప్రవర్తన కరెక్ట్ కాదమ్మా. మీరు ఒక మహిళా కౌన్సిలర్ ఉన్నారు, ఒక మహిళను విమర్శించుడు కరెక్ట్ కాదు. బిల్స్ పెట్టుకుంటున్నారు, అది పెట్టుకుంటున్నారు. నీదేమన్నా బిల్స్ గిట్లా ఆపిందా? అందు గురించి అట్లా చేస్తున్నాను. ఏం బిల్లు ఆపిందమ్మా? బోర్లు వేసిన దానికి బోర్ల బిల్లు గిట్లా ఆపిందా? బోర్లు నువ్వు వేసినావా? గేట్ పెట్టినట్టు నువ్వు స్టార్టర్ హౌస్కు నువ్వు పెట్టినావా? దానికి బిల్లు ఇవ్వలేదా నీకు? అడుగు, కమిషనర్ అడిగి మాట్లాడి తీసుకో, దానికి పద్ధతి ఉంటుంది. ఒక కాంట్రాక్టర్ని తీసుకుంటారు, దాంట్లో రైటింగ్లో అయ్యి నీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో బిల్స్ లేపినట్టు? లేదు కదా. లేదు, ఎందుకు విమర్శిస్తున్నావు? ఏం ఆశించి విమర్శిస్తున్నావు? బ్లాక్మెయిల్ చేస్తున్నావా చైర్మన్కు? ఏమైనా డబ్బులు గిట్లా డిమాండ్ చేస్తున్నావా బిల్స్ లేపుతున్నా అని చెప్పేసి? ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్, ఒకసారి చైర్మన్కు విమర్శించదే కానీ విమర్శించాలన్న ఆలోచన వచ్చినా కానీ ఖబర్దార్, అది పద్ధతి కాదు. నువ్వు ఒక మహిళ ఉన్నావు, నాలుకతోటి అట్లా ఎంత వస్తే అంత మాట్లాడకండి. మీరు మహిళా కౌన్సిలర్ ఉన్నారు, ఒక మహిళను విమర్శించడం అది ఆలోచన చేసి విమర్శించండి. మా చైర్మన్ జోలికి కానీ మళ్ళొకసారి గిట విమర్శిస్తే ఇది తగదు, మంచి పద్ధతి కాదు. CT Cable.